రోడ్డు మీద కోడిగుడ్డు వేస్తే ఆమ్లెట్ అవుతుందో లేదో తెలియదు కానీ మనం వెళ్తే మాత్రం ఆమ్లెట్ అయ్యేలాగున్నాం. ఎండ అంతలా కొడుతుందన్నమాట. మార్నింగ్ 9 నుంచే బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట, అంత ఎండగా. మాక్సిమం ఎండ తగ్గాకే పనులు చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి బయట చేసే పనులు అయితే. అండ్ ఇంకా తప్పక వెళ్లాల్సి వస్తే మాత్రం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. వాటర్ సమ్మర్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం అనమాట. హైడ్రేటెడ్ గా ఎప్పుడు వాటర్ గానీ అండ్ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ కంటే కూడా ఇలాంటి ఫ్రూట్స్ ఇవి తీసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా తీసుకొని కూడా వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తా ఉంటది. సో ఓన్లీ ఉత్త వాటరే కాకుండా దాంట్లో ఏమన్నా ఎలక్ట్రోలైట్స్ అంటే గ్లూకోజ్ పౌడర్ గానీ అలాంటివి మిక్స్ చేసి తాగడం అయితే మంచిది. పిల్లలకైతే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అన్నం తినడానికి ఎంత ఇబ్బంది పెడతారు కానీ ఫ్రూట్స్ తినడానికి అయితే కొంచెం కూడా ఇబ్బంది పెట్టారనమాట. సో ఇంకా నాకైతే ఇబ్బంది లేదు. అండ్ మీ పిల్లలు కనుక ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి జ్యూస్ లాగా ఏదో ఒకలాగైతే చేసి పెట్టండి. సమ్మర్ లో అయితే